వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు బటర్ గార్లిక్ ఎగ్ చేయడం చూపిపోతాను నేను. సో బటర్ గార్లిక్ ఎగ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏం చూపించాను. నేను 2 ఎగ్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 2 ఎగ్ మంచిగా చాప్ చేసి పెట్టుకుంటే సన్న సన్న కట్ చేసి పెట్టుకుని గార్లిక్ 1 స్పూను, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఇది కార్న్ఫ్లవర్ అండి, పాలు చిన్న గ్లాసులో 1/2 గ్లాస్ తీసుకుంటాను, సాల్ట్ అండ్ బటర్. ఎలా చేయడం చూపిస్తారండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో ఎగ్ 2 పగలగొట్టేసుకుంటాం. దీనిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ అయిపోయిందని పక్కకు పెట్టుకుందాం. నేను స్టవ్ మీద కడాయి పెట్టి అంటించుకున్న తర్వాత నేను ఎప్పుడే అంటించుకున్నాను. కొద్దిగా వేడిగా ఉంది కడాయి ఆల్రెడీ. దీంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందామండి. బటర్ మంచి కరగాలండి. బటర్ కరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకునే ఎగ్ని ఇలా యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇలా వచ్చేటప్పుడు కొంచెం ఇది బటర్లో వేగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం దీన్ని ఇలా షేక్ చేసుకోవాలండి. అప్పుడు మన ఆల్రెడీ ఉడికిన పక్కకు వస్తుంది లేయర్ లాగా. మిగతాగా ఉండే సొల్యూషన్ దీన్ని వేగుతాయండి. ఇలా లేయర్ తీసుకోవాలి. అప్పుడే బాగుంటుంది అది బటర్కి. ఇది అయ్యిందండి. ఇప్పుడు ఎగ్గు బటర్ స్మెల్ అదిరిపోతుందండి. ఇది అయింది. దీన్ని పక్కకి తీసుకుందాం. ఇప్పుడు నేను అన్ని పక్కకి తీసేసుకున్నానండి. మళ్ళీ దీంట్లో ఇంకా కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కరగిందండి. నేను స్టవ్ సిమ్లోనే పెట్టిందా. బటర్ కరగని సో గార్లిక్ వేగిందండి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయింది. దీంట్లో కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం ఎగ్లో పెప్పర్ వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయింది. దీంట్లో పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తానండి. కొద్దిగా కొత్తిమీర. ఇది కాస్త వేగినండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇది అయ్యిందండి. ఇది అయిన తర్వాత నేను దీనిలో కొద్దిగా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఉండి 2 మినిట్స్ తర్వాత నేను మీకు ఎగ్ యాడ్ చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఎగ్ యాడ్ చేసుకుంటాను దీంట్లో. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసానండి.
బటర్ గార్లిక్ ఎగ్ రెడీ అయిపోయిందండి. సో బటర్ గార్లిక్ ఎగ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.